వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ దీక్షా దివాస్ను పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. పలువురు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ అనే పేరు కాగితాల మీద చేసిన సంతకం కాదని, అది కాలం మీద చేసిన సంతకం అని పేర్కొన్న శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్. యువ రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పేందుకే రైతు పండుగ కార్యక్రమాలను వెల్లడించిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి. కోములు భీములు ఇచ్చి ఆసాములను యజమానులుగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం. పదేళ్లలో గ్యారంటీ పోను ఎందుకు తీసుకురాలేదు కేటీఆర్ అంటూ మండిపడ్డ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి. తెలంగాణ దీక్షా దివాస్ను పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు వారు పేర్కొన్నారు. కేసీఆర్ అకుంఠిత దీక్ష, అమరవీరుల త్యాగాల వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్లో గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్, గాంధీ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, జిల్లాలోని అన్ని మండలాల టీఆర్ఎస్ నాయకులు, వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ జాతి కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ జాతి కేసీఆర్ గారి నాయకత్వం. సార్ కనబడతలేదు కదా. ఉంటాం రండి మీతో మీరు ఒక్కొక్క మెట్టు మీద ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. తెలంగాణ తల్లి సిరిసిల్ల అందరూ రాదు. తెలంగాణ అక్కడే ఉన్నాడుగా. జోహార్ తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఇక్కడ రాజులైన వాళ్ళందరూ పూలేసి దండం పెట్టారు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ మహాశయుని ఆశయాలను. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్ బాబా సాహెబ్ తెలంగాణ మన వీరులకు. జోహార్ 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 చిట్యాల ఐలమ్మకి. జోహార్ 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 తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి. మన వీరులకు. జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు. जोहार महात्मा गांधी. जोहार 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 महात्मा गांधी जी. जोहार 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 बापू. जोहार बापू. जोहार जोहार. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్ అనే పేరు కాగితాల మీద చేసిన సంతకం కాదని అది కాలం మీద చేసిన సంతకమని శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ దగ్గర ఆర్థిక బలం లేదని సీమాంధ్ర నాయకులు, సినిమా యాక్టర్లు, పెట్టుబడిదారులను ఎంతో ధీటుగా ఎదుర్కొని నిలబడ్డ ఏకైక మోనగాడు కేసీఆర్ అన్నారు. పరిపాలన సాధ్యం కాదని అవహేళన చేసిన సీమాంధ్ర నాయకులకు చెంపపెట్టులా 22 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం చివరిగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పట్టుబట్టి ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారన్నారు. సెస్ డైరెక్టర్లు అట్లాగే ట్యాక్స్ చైర్మన్ గారిని కూడా వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి కోరుతా ఉన్నాం. మరి వచ్చిన తర్వాత మనం మరొకసారి మళ్ళీ ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి అమరులను ఎన్నిసార్లు స్మరించుకున్నా కానీ తక్కువే కాబట్టి
అగ్గిరాం పోయి తీసుకురారు, వాళ్ళని తీసుకురారు. సమర్పించి అమరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. పట్టికి కుట్రతో కుతంత్రంతో ఆవిష్కరిస్తే ఆ రూపం అది నువ్వు కావాలని ఇప్పటికిప్పుడు కొని తెచ్చిన రూపం తప్ప ప్రజల హృదయాల్లోంచి ఆవిష్కరించిన రూపం కాదు. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ ఎగిసేటి గోదారి ఎద మీద చంద్రహారం పొంగేటి కృష్ణవేణి. తెలంగాణ తల్లి ఇవాళ మన అస్తిత్వ వైభవానికి ప్రతీక. ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నది. బతుకమ్మ ఉంటే నీకు నచ్చలేదా? ఇంకో చేతిలో జొన్నకర్ర ఉన్నది. ఇక్కడ పంచపాండవుల పంట అంటారు జొన్నను. తేమ ఉంటే చాలు పండుతుంది. అందుకని దాన్ని అంటే పెద్ద దానికి బాగా నీళ్ళేమో అవసరం లేదు. భూమిలో కొంచెం తేమ ఉంటే చాలు పండుతుంది. దాన్ని పంచపాండవుల పంట. అందుకనే కేసీఆర్ ఒక చేతిలో జొన్నకర్ర పెట్టిండు, ఒక చేతిలో బతుకమ్మను పెట్టిండు. తెలంగాణ మట్టికి గుర్తుగా, తెలంగాణ సంస్కృతికి గుర్తుగా ఆ రెండు చిహ్నాలను పెట్టిండు. అది ఓరుస్తలేడినా, అది ఉండొద్దట, దాన్ని మలిపేస్తాడట. ఒక్క మాట ఆయనకు చెప్దాం, నువ్వు ఎంత మలిపేసినా నీకు అంటుకున్న మరక మలిగిపోదు. చరిత్రలో నీకు అంటుకున్న మరక మలిగిపోదు. కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు. నువ్వు ఎంత రుద్దుకున్నా మరకపోదు. నువ్వు చాలా అన్యాయానికి వస్తాయి. మీరు అందరూ చూస్తుంటారు కదా సోషల్ మీడియాలో. ఒకసారి మంచిగా పెట్టి ఆయన బ్యాగులంటే ఇష్టం. ఆయన ఇప్పుడు ఆయనకు ఇదివరకు 50 లక్షలు మాత్రమే పట్టే బ్యాగు ఉంటాయి. ఇప్పుడు అది సరిపోతలేదు. కోట్ల రూపాయలు పట్టే బ్యాగులు తయారు చేయించుకుంటున్నాడు. ప్రజల బాగోగులు చూస్తలేడు ఆయన, తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. ప్రజల బాగోగులు చూస్తలేడు, తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. అందుకనే ఒకసారి సోషల్ మీడియాలో పెట్టింది, నాకు మంచి అనిపించింది. బడ్జెట్ పత్రాలు తెచ్చిన ఆ బ్యాగ్ ఆయన చేతికిస్తే దాన్ని వెనకా ముందు చూస్తున్నాడు. వెనుక పాట పెట్టిరు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఆయనకు అవన్నీ పాత జ్ఞాపకాలన్నీ నిద్రలేస్తున్నాయి అన్నమాట. కనుక ఇవాళ ఆయనకు చరిత్ర. అందుకనే ఆయన మనల్ని భయపెడుతున్నాడని అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన మనల్ని చూసి భయపడుతున్నాడు. ఆయన మనల్ని భయపెడతలేడు, మనల్ని చూసి గజగజ వణుకుతున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ ఒక ఘనమైన విజయం సాధించింది. ఈ విజయానికి ముందుండిన వ్యాన్ గార్డ్ కేటీఆర్. ఏందా విజయం అంటున్నారా? లగచర్లలో భూమి సేకరణను రద్దు చేసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజాపాలనలో భాగంగా రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సర్దపూర్లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం కంటే వరి ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినట్లు సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి తెలిపారు. 37 వరి కొనుగోలు కేంద్రాల్లో 2,40,000 క్వింటాల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. యువ రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లతో పాటు అది పనిచేసే విధానాన్ని రైతు పండుగ కార్యక్రమంలో తెలుపుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నేడెళ్ల నర్సింగం
గౌడ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ కానీ మన బోనస్ కండవాళ్ళలో 5,000 బోనస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి 2 లక్షల రూపాయలు రాని వారు ఇంకా చాలామంది ఉన్నారని చెప్తారు. వారు కూడా ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు పేరు మిస్టేక్ అయి జరుగుతుంది. వారు కూడా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు రేవంత్ రెడ్డి వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ గారికి, ఆశీర్వాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, చైర్మన్ తర్వాత ప్రజాపాలన భాగంగా రైతు పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వెంకటరమణ గారు, అలాగే తోటి డైరెక్టర్లు, అలాగే ఇంకా సిబ్బంది మరియు కార్యదర్శి గారికి మరియు ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో అప్పుడు 2 లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చింది. మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మనకు రైతులకు 18,000 కోట్ల రూపాయలు 22,22,000 మంది రైతులకి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు మా రైతుల పక్షాన మా సిబ్బంది మొత్తం మేము రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రభుత్వము క్వింటాల్కు 2,320 రూపాయలు, అలాగే సన్నవడ్లకు 500 బోనస్ కలిపి మనకు మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర ప్రకటించిన ప్రకారము మన దగ్గర 37 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 37 కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా గత ప్రభుత్వం చూసినట్టయితే 2,55,000 క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,40,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంకా 20% అంటే దాదాపు ఒక 50,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు ఇప్పటికీ 37 కేంద్రాల్లో 9 కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా కంప్లీట్ అయింది. దాంట్లో ముగింపు కూడా చేసుకోవడం జరిగింది. మిగతా కేంద్రాల్లో ఇంకా కూడా వరిధాన్యం కొనుగోలు సాగుతూ ఉంది. ఇది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము. అలాగే మనము ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వం మనల్ని రైతుల్ని ఒక నినాదంతో భయపెట్టింది. ఏంటంటే వరేస్తే ఊరే అన్న మాట రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టింది. కానీ ఆ దేవుని దయ వల్ల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యం సాగులో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. దీనికి మనమందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. అలాగే మనకు ఆ దేవుని దయ వల్ల కావచ్చు, లేదంటే ఫస్ట్ ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పారు. కానీ మనకు పరిస్థితులు అనుకూలించాయి. లేటుగా వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాలేదు. ఇప్పటికీ కూడా మన డ్యాంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సంబంధం లేకుండా అసలు దాని నుండి మనకు వాటర్ అనేది రాకుండా కూడా వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల ఇప్పటికీ మన డ్యాంలో నిండు కుండల 27 టీఎంసీల నీటితో నిండి ఉంది. ఇది కూడా మన రైతులందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనకు ఎప్పుడు డ్యామ్ నిండి ఉన్నట్టయితే దాదాపు అడుగు జలాలు దాదాపు సమృద్ధిగా ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చే రబీ పంటకు కూడా చాలా ఎక్కువ పంట సాగు తీస్తారని ఆశిస్తున్నాము. అలాగే ప్రజాపాలన భాగంగా ఈ రైతు పండుగ మనకు మహబూబ్ నగర్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపు 30వ తేదీ నాడు 4 గంటలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఈ 28, 29, 30 ఈ తేదీల్లో రైతు పండుగ నిర్వహించడం జరిగింది. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే యువ రైతులు ఉంటారో వాళ్ళకి ఆధునిక సాంకేతికతో కూడినటువంటి పనిముట్లు అక్కడ మనకి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అది అందులో ఎలా పనిచేస్తాయి, దాన్ని ఎలా మనము వినియోగించాలి, ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు, అందులో డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యువ రైతులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ డెమో కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు. దానిలో సబ్సిడీ కూడా ప్రకటిస్తామని మంత్రి గారు ఆలోచించారు. ఈ ఉద్దేశంతో వాళ్ళు డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మనకు దాదాపు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగానే రైతులకు ప్రభుత్వము ఒక మంచి అవకాశం కల్పించింది. ఎవరైతే గ్రామాలలో ఉంటారో స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాడి పరిశ్రమ ప్రోత్సాహకంలో భాగంగా 3 పశువులకి పైన ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో
3 పశువుల పైన ఉన్న వారికి 80,000 రూపాయలతో షెడ్డు నిర్మాణం కూడా మనకు వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 3 పశువులు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 20 గొర్రెలు ఉన్న వాళ్ళైనా సరే, లేదు 200 కోళ్ళు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ దీనికి అర్హులైన వారు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము ఇప్పుడు మేమున్న మెంబర్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా మా ఇక్కడ ఈ ఎంసీ సెంటర్ నుండి వరిధాన్యం అత్యధికంగా కొనుగోలు చేయడం జరిగింది. దీనిలో సహకరించిన మా తోటి మిత్రులకి, అలాగే స్టాఫ్కి, అలాగే ప్యాక్ సెంటర్ వాళ్ళకి, ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తిదారులకు నేరుగా భీములు, కోములు అందిస్తే ఉత్పత్తులను తయారు చేసి యజమానులుగా మారుతామని కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారుల సంఘ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారులను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారికి యారన్ డిపో ద్వారా ప్రభుత్వం నేరుగా భీములు, కోములు ఇవ్వాలని తంగళ్లపల్లి మండల అధ్యక్షులు గోనె పరశురాం అన్నారు. రాబోయే రోజుల్లో మన డిమాండ్లను సాధించుకోవడం కొరకు కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ వాసు, కొండ ప్రతాప్, సుంచు ప్రకాష్, చిప్ప నారాయణ, తంగళ్లపల్లి కుటీర పవర్లూమ్ ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. గౌడవాసు గారు ఈ మీటింగ్ హాజరై వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఇక ముందు జరగబోయే కార్యక్రమంలో మన ఆసాములైనటువంటి యజమానులుగా మారాలని చెప్పి కుటీర పరిశ్రమ అనుబంధంగా గవర్నమెంట్ మనకే డైరెక్ట్గా భీములిచ్చి, కోములిచ్చి మనకు ఈ వస్త్ర ఉత్పత్తిని చేసే విధంగా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. 2 మీటర్లు మొదలు మనం పెట్టుకున్నాం. తర్వాత 3 మీటర్లు, 4 మీటర్లు కూడా పోటాడటం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది 2 మీటర్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి వారికి గవర్నమెంట్ డైరెక్ట్గా మాలిచ్చి యజమానులు చేస్తే మళ్ళా లాభాలు కూడా ఎక్కువైతాయి. అదొకటి. రెండోది, కుటీర పరిశ్రమ కాబట్టి 2 మీటర్లకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు యథావిధిగా గతంలో ఉన్న సబ్సిడీ ఎత్తివేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. అది సరైనది కాదు. ఇప్పటికే అనేక మంది కార్మికులు, ఆసాములు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మార్చుకొని గవర్నమెంట్ తొందరగా ఈ కార్యక్రమాన్ని మనకు చేపడితే కుటీర పరిశ్రమ బాగుపడుతుంది. కొంతమంది వేలాది మంది కార్మికులు కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ సిరిసిల్ల నేతన్నల బతుకులను ఆగం చేసింది నువ్వు కాదా కేటీఆర్ అంటూ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సర కాలంలో 1000 కోట్ల నిధులను తెచ్చి వేములవాడ ఎమ్మెల్యే అభివృద్ధి చేసుకున్నారని, 10 ఏళ్ల పాలనలో విధ్వంసం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని కేటీఆర్ ను కేకే మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులను బానిసలుగా మార్చుకుంది నిజం కాదా అన్నారు. నేత పరిశ్రమకు నూలే కదా ఆధారం, నూలు డిపోను తేక జాప్యం చేశారన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దోపిడి తప్ప ఏం లేదు. ఆయన 1 సంవత్సరం 10 నెలలు కాలే పట్టుమని సిరిసిల్ల ప్రాంతానికి 1000 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చిండు. అలా సిరిసిల్ల జిల్లాకు నువ్వు 10 సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులన్నీ కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు. ఒక యార్ను డిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకు దారమే కదా ఆధారం. దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినావు నువ్వు? మరి అలా మేము తీసుకొచ్చినాం ఆ దారం, యార్ను డిపోను దగ్గరికి పట్టుకొచ్చినాం వేములవాడ పట్టణానికి. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తావు. నీకు తీసుకొచ్చే తెలివి లేదు. మీ వాళ్ళకి అంతకంటే మొఖాల్లో మాట్లాడడానికి, కానీ మాట్లాడతారు ఏదో ఒకటి. మీ బావ పక్కపొంటి రంగనాయక సాగర్ కింద సిద్దిపేట మొత్తం నీళ్ళని సస్యశ్యామలం చేసుకున్నాడు. మరి ఈ యొక్క 10th ప్యాకేజ్ ఎందుకు తీసుకురాకపోతుంది నువ్వు ముఖానికి? 11th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 12th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతుంది? 9th ప్యాకేజ్ ఎందుకు చేయకపోతావు నేను అడుగుతుంది. అలా నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు చేసిన అంటున్నావు కదా, మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే? తోటను చూసి కూడా సిగ్గు తెచ్చుకోకపోతుంది. పక్కపొంటి మీ భావనే కదా చేసింది. ఎంతసేపు ఇసుకలు ఎంత వస్తుంది, ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది, బతుకమ్మ చీరల కమిషన్ ఎంత వస్తుంది, నీ బతుకంతా కదే కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను, ఇటువంటి చిల్లర విమర్శలు మానుకోను. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలాసార్లు అన్నావు నువ్వు. ఇలా ఎప్పుడో ఒకసారి ఒత్తడియాల, వానాకాలం చలికాలం ఎప్పుడో ఒకసారి వచ్చి సిగం వచ్చినట్టు ఊతడిగా. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది.
ప్రజలు మారిపోవద్దంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాగా ఉన్నారు. కొంతమంది ఒకడేమొచ్చి లైవ్ పెడతాడు, వాళ్ళని బతికే ఆగం బతుకు. ఇంకోటి వచ్చి కొట్టి పెడతాడు. వీడు మాట్లాడిన మాటలు అంతా తీసుమార్కాని మాటలు, ఇలా ప్రజలకు ఉపయోగపడే మాటలు ఉన్నట్టు ఏదో మాట్లాడుతుంటారు. వాటిని ఆ బౌరూపుల మాటలు మేము మాట్లాడలేమా? మంది బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా? అందుకని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను. ఇక్కడ నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మీ తాటాకుల చెప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇలా అధికారులు కూడా మీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరు లేరు. ఉంటే కూడా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదని చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ దీక్షా దివాస్ను పురస్కరించుకొని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. పలువురు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ అనే పేరు కాగితాల మీద చేసిన సంతకం కాదని, అది కాలం మీద చేసిన సంతకమని పేర్కొన్న శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్. యువ రైతులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పేందుకే రైతు పండుగ కార్యక్రమాలను వెల్లడించిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలముల స్వరూప తిరుపతి రెడ్డి. కోములు భీములు ఇచ్చి ఆసాములను యజమానులుగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం. పదేళ్లలో యారంటి పోను ఎందుకు తీసుకురాలేదు కేటీఆర్ అంటూ మండిపడ్డ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.